అరే డేవిడ్, ఏంటి సంగతి? ఏముందిరా, నాకు ఈ కంపెనీకి టైస్ బ్రేకప్ అయ్యారా. చీప్ గా జస్ట్ 1000 రూపాయలు పెంచారా. ఏ నన్ను తీసేస్తున్నాను డైరెక్ట్ గా చెప్పలేక ఇలా చీప్ గా 1000 రూపాయలు పెంచి నా చేత రెసిగ్నేషన్ పెట్టిస్తున్నారా. నువ్వు పెద్ద ఎంప్లాయ్ కదా, అందుకే చిల్లర సాగనంపుతున్నారు. నేను చిల్లర ఎంప్లాయ్స్ కదా, అందుకే మడిపెట్టి డైరెక్ట్ గా నెట్టేస్తున్నారు. అంటే మీ అందరిని కూడా తీసేసారా? ఎస్. అలా ఎలా రా? అది కనుక్కోవడానికి వెళ్తున్నాం. ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఎస్. అరే ఫస్ట్ నేను వెళ్తాను రా. లేదు, నేను వెళ్తాను. వెళ్ళు. హలో సార్. ఏమ్మా, నువ్వు ఇంకా వెళ్ళిపోలేదా? వెళ్ళడం ఏంటి సార్, వచ్చిందా ఇప్పుడైతే? నేను అడిగింది కంపెనీ నుంచి వెళ్ళిపోలేదా అని. సార్ సరేదా, కూర్చో. చెప్పమ్మా, ఏంటి నీ బాధ? సార్ మెయిల్ చూశాను. ఉమ్, అది నాకు పెట్టాల్సిన మెయిలేనా, లేక పక్క సెక్షన్లో ప్రకాష్ పెట్టబోయి పొరపాటున నాకు పెట్టారా? మెయిల్ పంపడంలో పొరపాటేం లేదు. ఎప్పుడో పంపాల్సింది ఇప్పుడు పంపా. సార్ అసలు నేనేం చేశాను సార్? నువ్వేం చేయలేదు, అందుకే తీసేసా. సార్ డేటా షీట్స్ అని టైం నింపుతున్నాను కదా సార్. అది నీ పనే కాదు కదా. కాదనుకోండి, కానీ శ్రావ్యక్ దగ్గరుండి నేనే హెల్ప్ చేసి కంప్లీట్ చేయించాను. ఓహో, ఆ ట్రావెల్స్ పీపీటీస్ కూడా అయిపోయాయి కదా సార్. అది కూడా నీ పని కాదు కదా. కాదనుకోండి, కానీ శ్రావణికి దగ్గరుండి నేనే హెల్ప్ చేసి కంప్లీట్ చేయించాను. ఒరేయ్, నీ సెక్షన్లో సాయి ఉన్నాడు, శోభన్ ఉన్నాడు, సురేష్ ఉన్నాడు. వాళ్ళకి ఎప్పుడైనా హెల్ప్ చేసావరా? కానీ పక్క సెక్షన్లో మాత్రం శ్రావ్యకి, శ్వేతకి, శ్రావణికి వీళ్ళందరికీ హెల్ప్ చేస్తావరా? అసలు నీ పనే నీకు సరిగా చేసుకోవడం రాదు, పక్కన వాళ్ళు పని చేసి పెడతావరా? అదే అనుకున్నా, ఏంట్రా వీళ్ళ పని ఇంత దరిద్రంగా ఉంది అని. ఓహో, తమర హస్తం ఉందా? సార్ ఆఫీస్లో ఆడవాళ్ళని ఫ్లడ్ చేయడం, ఫ్రీ స్నాక్స్ కోసం వెండింగ్ మిషన్ హిట్ చేయడం, ఆఫీస్ వైఫైతో సినిమాలు పైరసీ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవడం, ఇవి చాలా వరా నిన్ను పీకేయడానికి. సార్ మన వర్క్ టెన్షన్లో థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని టైం దొరకట్లేదు సార్. అందుకే నిన్ను పీకేసా. ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వెళ్ళి సినిమా చూడు. సార్ నన్ను జాబ్ నుంచి పీకేయకండి సార్, చాలా కష్టం సార్. నిన్ను జాబ్లో ఉంచుకుంటే మాకు కష్టమయ్యా. బాధపడకలే, నీతో పాటు శ్రావ్యని, శ్వేతని, శ్రేయాని కూడా తీసేసా. హ్యాపీగా బయటికి వెళ్ళి ముచ్చట్లు పెట్టుకో. సార్ లోపల ఏం జరిగిందిరా? కడిగి పడేసావా? గడిగి పారేశాడు. అంటే బయటకు వెళ్దాం మామ్, బాయ్. సార్ మే ఐ కమ్ ఇన్? ఎందుకు వచ్చావు? మీరు పెట్టిన మెయిల్ గురించి మాట్లాడడానికి వచ్చాను సార్. నేను అడిగింది ఈ కంపెనీకి ఎందుకు వచ్చావు అని. సార్ దా కూర్చో. సార్ ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్ సార్. బాబు, నీకేమీ ఆఫర్ లెటర్ ఇవ్వట్లేదు, నువ్వు యాక్సెప్ట్ చేస్తావా చేయవా అని చెప్పడానికి. అసలు ఎందుకు తీసేస్తున్నారు సార్? 25,000 జీతం, వారానికి ఒకసారి పబ్బు పోతాం, నెలకోసారి ట్రిప్పు పోతాం. నీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలు చూస్తుంటే నాకు అర్థమే కాదు, వీడికి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తారా అని కొంచెం రీసెర్చ్ చేశా. కొంచెం రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, ఆఫీస్ రిసోర్సెస్ని వాడుకుంటూ నీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెంచుకుంటున్నావు అని. ఆ మాత్రం దానికే తీసేయాలా సార్? మీరే అంటారు కదా మన కంపెనీ ఫ్యామిలీ లాంటిదని. ఫ్యామిలీ లాంటిదేరా, కానీ నువ్వు ఇక్కడ కాపురం చేయకుండా అక్కడెక్కడో అక్రమ సంబంధం పెట్టుకున్నావు. సార్ ఇక మీద ఎప్పుడు ఇలా చేయను సార్, ప్లీజ్ సార్. గుడ్, నెక్స్ట్ కంపెనీలోనైనా బాగుపడతావు. సార్ నా ఉద్దేశం ఇక ఇది రిపీట్ చేయను సార్. సరే, నిన్ను జాబ్లో నుంచి పీకకుండా ఉండాలంటే ఒక కండిషన్. ఓకే సార్. నీకు ఇచ్చిన ఆఫీస్ ల్యాప్టాప్ని మేము మళ్ళీ తీసేసుకుంటాం. నువ్వు వర్క్ చేయాలి అంటే ఆఫీస్కి వచ్చి డెస్క్టాప్ మీద వర్క్ చేయాలి. సార్ ఏంటి షాక్ అయ్యావా? ఇందాకే కదరా రిపీట్ చేయను అన్నావు. నువ్వు ఇంకెళ్ళొచ్చు పర్మనెంట్గా. సార్ వెళ్ళు. ఏయ్, సార్ వెళ్ళే ముందు ఆ ల్యాప్టాప్ సబ్మిట్ చేసి వెళ్ళు. సార్ నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటి? బయట క్లయింట్స్కి ఫ్రీలాన్స్ వర్క్ చేస్తున్నాను సార్, అందుకో 2 days టైం పడుతుంది. ఈ 2 days ల్యాప్టాప్ ఇస్తే నేను సెట్ చేసుకుంటాను సార్. ఏయ్, వెళ్ళురా, ఆ ల్యాప్టాప్ సబ్మిట్ చేసి వెళ్ళు.